నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. మేడం సీజేపీ పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దిప్కే స్థాపకుడు, ఫౌండర్ అనుకోవచ్చు. అభిజిత్ దిప్కే జైపూర్‌లో ఒక నిరసన కార్యక్రమాన్ని తలపెట్టారు. ఆ సందర్భంగా ఆయన మీద అయితే కొంతమంది దాడి చేశారు. ఆ సందర్భంగా ఒక 5గురినైతే పోలీసులు పట్టుకొని వాళ్ళు ఎవరు ఏంటి అని విచారిస్తున్నారు. అభిజిత్ దీప్కే వెర్షన్ ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా సీజేపీ పార్టీ వెర్షన్ కూడా వాళ్ళందరూ కూడా దాడి చేసిన వ్యక్తులందరూ కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, ఆర్ఎస్ఎస్‌కి సంబంధించిన వ్యక్తులు. దేశంలో మేము తీసుకొస్తున్న చైతన్యాన్ని చూసి యువత చైతన్యవంతులు అవ్వటాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ. అందుకే ఈ తరహా దాడులు. ఇవన్నీ కూడా మాకు పాజిటివ్‌గానే మేము భావిస్తాము. మీ పెరికితనం ఎందు ప్రజలకి క్లియర్‌గా కనిపిస్తుంది ఈ దాడులు చూసి అని ఆయన చెప్తున్నారు. సో ఎందుకంటారు? అంటే ఈ దాడులు అంటే ఆయన దాడి చేసేంత తప్పు చేశారా అభిజిత్ దీప్కే? కేవలం ఆయన చైతన్యవంతుల్ని చేస్తున్నారు కదా! మరే ప్రయత్నం జరగలేదు ఆయన నుంచి. ఏమంటారు? ఇప్పుడు మన దగ్గర సమాధానం లేదనుకోండి ఏదైనా ఒక ప్రశ్నకి, హ్మ్. ఇమ్మీడియట్‌గా మనకు ఒక కోపం వస్తే, హ్మ్. ఆ కోపంలో నుంచి ఆవేశం వస్తే, హ్మ్. ఆవేశంలో నుంచి బొకాయింపు వస్తది. హ్మ్. బొకాయింపు కూడా వర్కౌట్ అవ్వలేదనుకోండి హ్మ్. చేతికి పని చెప్తాం. హ్మ్. మనమే చేతికి పని చేయటం ఇష్టం లేదనుకోండి ఇంకెవరితోనో చేపిస్తాం. హ్మ్. ఇది ప్రాసెస్ ఓకే. ఎక్కడైనా సరే. హ్మ్. ఈ ఈ ఈ ఈ ప్రాసెస్‌లోనే ఇది జరిగిందని అనుకుంటున్నాను తప్పితే దీనికి వేరే కారణం ఉందని నేను అనుకోను. ఓకే. అదే వ్యక్తిగతమైన విషయాలనుకోండి, హ్మ్. కేసులు అవుతాయేమో, ఏమవుద్దు అనుకుంటే సుఫారీ ఇచ్చి హ్మ్. మనుషుల్ని ప్రయోగించి కక్షలు తీర్చుకుంటారు. ఆ! అంటే అక్కడ అర్థం ఏంటంటే నువ్వు నోరెత్తితే హ్మ్. నీకు ఇలాంటి ట్రీట్మెంటే ఉంటది అని చెప్పటం హ్మ్. సింపుల్‌గా. హ్మ్. ఇప్పుడు రెండోవాడు బలవంతుడు అనుకోండి, నీ తాటాకు చప్పుళ్ళకి ఇక్కడ ఎవరు భయపడలేదులే, హ్మ్. అసలు భయపడుతుంది నువ్వు, హ్మ్. నన్ను భయపెట్టాలని చూడబాకు ఆ! అని వీళ్ళ వెర్షన్ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఇక్కడ చూస్తే అభిజిత్ వాళ్ళు అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎందుకు వచ్చింది? నీట్ పరీక్ష రద్దవటం ఒక మేజర్ ట్రిగ్గర్ పాయింట్. కాదు 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 సుప్రీంకోర్టు జడ్జి ఆ! యాహ్! ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిలిచి వేస్తే అవును. దానికి సమాధానం చెప్పే ప్రాసెస్లో ఆయన దగ్గర సమాధానం లేక ఆయన బుకాయింపుగా ఈ మాట వాడాడు. యువతని బొద్దింకలతో కొంతమంది నిరుద్యోగులైన యువకులు పారాసైట్లుగా బతుకుతారు, బొద్దింకల మాదిరి బతుకుతారు, ఇలా కోర్టు సమయాలు వృధా చేస్తూ ఉంటారు, ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్స్ ఇట్లాంటివన్నీ వేస్తుంటారు, అలాగే కొంతమంది దొంగ డిగ్రీలతోటి లాయర్లు అవుతుంటారు, ఇట్లా ఏదేదో కాస్త మాట్లాడాడు. కానీ ఎక్కువ హైలైట్ చేసింది మట్టుకు ఆయన జర్నలిస్టులు అవతారం ఎత్తుతారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేస్తారు అని యువతను ఉద్దేశించి అన్నాడు. తర్వాత ఆయన ఎక్స్ప్లెనేషన్ అడిగితే లేదు 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 దొంగ డిగ్రీలతోటి కొంతమంది కోర్టుల్లో ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు, వాళ్ళ గురించి నేను మాట్లాడాను అని చెప్పి మాట్లాడాడు. మాట్లాడితే అప్పుడు కొంతమందికి కోపం వచ్చింది, యువతని కాక్రోచ్ అంటారా అని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ అని పేరు పెట్టేసేసి దీనికి ఎవరెవరు ఈ పార్టీలో చేరొచ్చు ఏంటి అవన్నీ కాస్త వ్యంగ్యభరితంగా ఉన్నప్పటికీ కాస్త యువతను మటుకు బాగా ఆకర్షించింది. మీకు ఉండాల్సిన అర్హతలు ఏంటి అంటే ఎప్పుడు ఆన్లైన్లో ఉండాలి, కాస్త బద్ధకం ఉండాలి, ఇట్లాంటివన్నీ ఏంటంటే ఒక రకంగా ఇలా ఉండే వాళ్ళందరినీ ఆకర్షించిందనే చెప్పుకోవచ్చు. అరే వీళ్ళంతా ఏంటి అంటే ఇంట్లో వాళ్ళు నువ్వేం పని చేయమంటుంటారు, ఏంటి ఎప్పుడు చూసినా సోషల్ మీడియాలో ఉంటావంటారు, ఆ బద్ధకం ఏంటి అని మాట్లాడతారు. ఇవన్నీ అంటే ఇవన్నీ వీళ్ళకి ఒక రకమైన విమర్శల్లాగా ఉంటాయి. మొదటిసారి వాళ్ళని వాళ్ళ క్వాలిటీస్ తోటి వాళ్ళని గుర్తించి అరే మనందరికి ఒక వేదిక ఉంది అంటే
ఓ మనం కూడా పనికొచ్చే మనుషులు అన్నమాట, మనకు కూడా ఒక చోట గుర్తింపు దొరుకుతుంది అనమాట. చాలా మంది గుర్తింపు కోసం అసలు ఇక్కడ ఏముంది ఇందులో అని చెప్పి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. జాయిన్ అయిన తర్వాత వీళ్ళు తీసుకున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే, ఇప్పుడు వస్తున్నారు, జారుతున్నారు, మరి వీళ్ళందరికీ ఏంటి చెప్పాలి రోజు? ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మనం పెళ్ళికి పిలుస్తామండి, పెళ్ళికి వచ్చిన వాళ్ళు అక్షింతలు వేయటం వాళ్ళ పని, వాళ్ళకి భోజనం పెట్టడం మన పని. ఫస్ట్ వచ్చేప్పుడు రిసీవ్ చేసుకోవటం. ఇప్పుడు రిసీవ్ చేసుకుని వదిలేసాం అనుకోండి, మేము ఎందుకు వచ్చామని ఆలోచిస్తారా లేదా? ఇక్కడ కూడా అంతే. అందుకని ఇప్పుడు వీళ్ళకి మనం అందరం ఎందుకు ఒక చోట ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చాము అంటే, ఈ సమాజంలో మనల్ని నిరుద్యోగులుగా చేసిన వ్యవస్థల్ని మనం ప్రశ్నించాలి. ఏం జరిగిద్దనే తర్వాత విషయం, ముందైతే ప్రశ్నించాలి. సరే, ఇదొకటి. ఇంకోటి, నీట్ పరీక్షకు సంబంధించి వీళ్ళు మాట్లాడడం మొదలెట్టి వీళ్ళు ఏం అడిగారంటే, మంత్రిని రాజీనామా చేయమని అడిగారు. రాజీనామా చేయకపోతే ప్రదర్శన చేస్తాము అన్నారు. సరే, ఈలోపు ఇంకొకళ్ళు ఉండబట్టలేకపోతున్నారు. మనం బొద్దికలు అంటవేంటి, వీళ్ళందరూ కలిసి ఓ చోటకి చేరటం ఏంటి, వీళ్ళందరూ ఇలా మాట్లాడటం ఏంటి అని చెప్పి ఎవరైనా ఇండియా వాంట్స్ నో అంటుంటాడే, ఆయన పేరేంటి, ఒక జర్నలిస్టు అర్నబ్ గోస్వామి, ఆయన ఎక్కడున్నాడు, ఎక్కడ ఉండి మాట్లాడటం ఏంటి అన్నాడు. ఎక్కడ ఉండి మాట్లాడటం ఏంటి, అక్కడికే వస్తున్నా ఉండు, బాలకృష్ణ టైప్లో నీ ఊరు వచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింట్లోకి వచ్చా అన్నట్లు వచ్చేసాడు. వచ్చేసి ప్రదర్శన చేసి వాళ్ళు అడిగేది ఒకటే, నీట్ ఎగ్జామినేషన్ గురించి. మనం ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా అసలు వీళ్ళు ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు ఈ దేశంలో, వాళ్ళ సంస్కరణలు ఏంటి, వాళ్ళు ఏవిటిని సమస్యలుగా గుర్తించారనేది మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. ఏంటంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో రిటైర్ అవ్వగానే వాళ్ళకి రాజకీయ ఉపాధి కల్పించము, ఇది మెయిన్ గా ఫస్ట్ మాట్లాడారు. అట్లా ఇంకా కొన్ని ఉన్నాయి, మనం ఆల్రెడీ మాట్లాడాం. ఇప్పుడు ఈ నీట్ ఎగ్జాము దీనికి సంబంధించి పిల్లలు చనిపోయారు, 24లో లీక్ అయింది, 25లో లీక్ అయింది, 26లో లీక్ అయింది. ఈసారి ఒప్పేసుకున్నారు లీక్ అయిందని, ఒప్పేసుకుని మళ్ళీ పరీక్ష కూడా పెడుతున్నారు. దీని గురించి ఎవరన్నా అంటే కోపం వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఇంకొక కౌంటర్ ఆర్గ్యుమెంట్ కూడా సిద్ధం చేశారు. అదేంటంటే, అసలు లీక్ అవ్వలా, లీక్ అవ్వని పేపర్ గురించి మీరేంటి ఇంత గోల్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. మరి లీక్ అవ్వని పేపర్ రద్దెందుకు చేశారు? ఇవాళ పరిస్థితి ఏంటి అంటే, నీట్ ఎగ్జామ్ మళ్ళీ ఎగ్జామ్ రాయబోయే పిల్లలకి సర్వర్లన్నీ డౌన్ అయ్యి ఉన్నాయి, ఎగ్జాములు వాళ్ళ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోలేకపోతున్నారు, వాళ్ళ ఫీజులు అప్పుడు కట్టిన ఫీజు వెనక్కిస్తామంటున్నారు, ఆ వెనక్కిస్తామన్న ఫీజులు వెనక్కి రావట్లేదు, మళ్ళీ వీటిని కొట్టేయడానికి కొంతమంది కేటుగాళ్ళు తయారయ్యారు. ఇది పరిస్థితి. ఈ పరిస్థితిలో అసలు ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రిజైన్ చేయడు? ఏం చేస్తే ఏం పోద్ది? గతంలో చాలా చిన్న చిన్న ఎలిగేషన్స్ కూడా పెద్ద పెద్ద కేంద్ర మంత్రులు, హోమ్ మినిస్టర్లు, పారిశ్రామిక శాఖ మంత్రులు చాలా మంది, రైల్వే ఎవరో గురించి మనం చెప్పుకోకర్లా, లాల్ బహదూర్ శాస్త్రి గురించి వీళ్ళు చాలా గొప్పలు చెప్తారు కదా బీజేపీ వాళ్ళు. ఎస్, నిజంగా ఆయన గొప్పోడే. మీరు మాట్లాడితే కూడా మంచిది కాదు అసలు ఆయన గురించి. నన్ను అడిగితే మీకు ఆయన గురించి మాట్లాడే హక్కు కూడా లేదు మీకు. అయితే ఆయన స్వయాన ఒక రైల్వే యాక్సిడెంట్ గురించి రిజైన్ చేశాడు. రైల్వే యాక్సిడెంట్ గురించి మరి మీకు ఇంకెవరు ఆదర్శం చెప్పండి? పోనీ మీరు చెప్పండి ఎవరు ఆదర్శం, వాళ్ళ గురించి మాట్లాడదాం. అందుకని ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రిజైన్ చేయట్లేదు అంటే, మీరు చూడండి గత 5 సంవత్సరాలుగా మహిళా బాక్సర్లు
వాళ్ళ అసోసియేషన్ సెక్రటరీ గురించో ప్రెసిడెంట్ గురించో అలిగేషన్స్ అలిగేషన్స్ చేసి వాళ్ళ పథకాలు కూడా మీ మొహాన కొట్టేసి వాళ్ళు పక్కకి వెళ్ళిపోతే ఆ మనిషిని ఎంపీగా కొనసాగించారు. ఇప్పుడు అసోసియేషన్కి వాళ్ళ కొడుకు ఏం చేస్తున్నారండి మీరు అసలు? ఇదేనా? ఓ పక్క నుంచి డ్యామును కట్టినట్టే ప్రారంభోత్సవాలకు ముందే కొట్టుకుపోతున్నాయి. బీహార్లో ఒక ఆరోగ్య శాఖ మంత్రిని తీసుకొచ్చి పెట్టారు, మీరు గమనించారో లేదో. ఆయన పెద్ద అనారోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉన్నాడు. ఎవరు? నితీష్ కుమార్ కొడుకు. చూసారా ఆయన ఫోటో మీరు? మా భయం వేసింది. అంటే మన భారతదేశ ఆరోగ్య పరిస్థితి కూడా ఇలాగే ఉందా అనిపించేటట్లు. మరి ఇన్ని చేస్తుంటే ఇవాళ మనకి మాట్లాడుకుందాము అంటే సమయం కూడా సరిపోదేమో అనేంత తప్పులు మీ వైపు నుంచి మీరు పెట్టుకుంటే వాటిని ప్రశ్నించే వాళ్ళని మీరు దాడులు చేస్తాను అంటే మీ దగ్గర సమాధానం లేకే కదా.